31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. ఒక సినిమాకి డైరెక్టర్ ఎలాగో హీరో ఎలాగో మీ కంటెంట్ కి డైరెక్టర్ జయ మేడం అయితే హీరో మీరు. రమగారి కంటెంట్ ఎలా ఉంటుందంటే మేడం మెయిన్ ఆడియన్స్ స్టోరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. జయ మేడం మీద మీకు కోపం వచ్చి అలిగి నేను షూట్కి రాను అని చెప్పిన రోజు ఉందా? కంటెంట్ పరంగా మా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఇస్తే కొన్ని చేయరు మేము. మనం ప్లాన్ చేస్తాం కమింగ్ 10 years, కానీ రేపు పొద్దున ఏమవుతుందో మనకు అసలు తెలియనే తెలియదు. అంటే నేను మా ఆయనతో గడిపేదానికన్నా ఇప్పుడంటే నన్ను కూడా అలాగే అనుకోవాలిగా. సుమన్ టీవీలో పిల్లలందరూ నేను కనని సంతానం నాకు వాళ్ళు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పటి వరకు సుమారుగా నేను రమగారు ఆన్ స్క్రీన్ మీద ఒక 5,000+ పైగా వీడియోలు చేసి ఉండొచ్చు. అయితే ప్రతి వీడియోలో కూడా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు మేమిద్దరం మాత్రమే కనిపిస్తాం. ఈ రోజు ఇంత సెటప్ వేయటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. ముందుగా 2025కి బాయ్ బాయ్ చెప్పేసి 2026కి వెల్కమ్ చెప్పాలి అనేది ఒక ఉద్దేశం. దాంతో పాటుగా ఒక చిన్న కంటెంట్ బయటికి రావాలి అంటే వెనకాల ఎంత మంది పని చేయాలి, ఎంత మంది టైం పెట్టాలి, వీళ్ళందరినీ కూడా ఆఫ్ స్క్రీన్ కనిపించే ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి ఆన్ స్క్రీన్ కనిపించేలాగా చూపిద్దాము అనే ఒక ఉద్దేశంతో అందరినీ ఒప్పించి మరీ ఇక్కడ కూర్చోబెట్టాను. 2025 వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, 2026 ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. ఒక్కసారి నా టీం ఇదంతా కూడా టోటల్ గా రమగారు నేను చేసే ప్రతి కంటెంట్ కి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఎవ్వరు లేకుంటే మా కంటెంటే బయటికి రాదేమో. వీళ్ళతో పాటుగా నా కెమెరామెన్స్, డ్రైవర్లు, తర్వాత మాకు హెల్ప్ చేసేవాళ్ళు, టోటల్ గా ఇంతమంది కలిసి వర్క్ చేస్తేనే అవుట్పుట్ బయటకు వస్తుంది. మీ అందరి ఆదరాభిమానాలను మేము అందుకోగలుగుతున్నాం. ఇలానే వచ్చే సంవత్సరం కూడా 2026 కూడా మాకు మీకు అందరికీ మంచి జరగాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. నమస్తే రమగారు. నమస్తే జయ. 2025 చాలా స్పీడ్ గా గడిచిపోయిందని నాకైతే అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఇంత తొందరగా వెళ్ళిపోయిన సంవత్సరం ఇంకోటి లేదు. ఇట్లా అనుకుంటే అట్లా చిటికలో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎప్పుడు మన ఇద్దరమే కనిపిస్తాం. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మహా అంటే మనం వీడియోలో మోహన్ గురించి, భూషణ్ గురించి మాట్లాడుతుంటాం. భూషణ్ ఇచ్చాడు టాపిక్స్ అనో, మోహన్ ఇచ్చాడనో. కానీ వీళ్ళతో పాటు భూషణ్ కింద చేసే కొంత టీము, మోహన్ కింద ఉండే కొంత టీము, వాళ్ళ వెనకాల వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ చెయ్యి కలిపితేనే అని అట్లా టోటల్ టీం అంతా వర్క్ చేస్తేనే ఈ రోజు స్క్రీన్ మీద కనిపించే మీరు కానీ నేను కానీ ఉన్నామని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. మీరేమంటారు? టీం వర్క్ లేనిదే ఏ పని బయటికి రాదు కదా. కాకపోతే ప్రముఖంగా కనపడే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఈ ఒకళ్ళిద్దరు కనపడాలంటే మీరు ఏ విషయమైనా ఒకసారి వీడియో అంటూ బయటికి రావాలంటే కెమెరామెన్ పని చేయాలి, సరిగా ఒక కంటెంట్ ఒక గ్రూప్కి అప్పచెప్తే వాళ్ళు ఎడిట్ చేయాలి, ఎస్సీఓలు థంబ్నెయిల్స్ పెట్టాలి, రిలీజ్ చేసేవాడు అది చేయాలి, ప్రమోట్ చేసేవాడు అది కూడా చేయాలి, ట్రాఫిక్ చూసుకుని వేయాలి. ఎన్ని రకాలో జరిగితేనే కానీ మనం చేసిన ఏ విషయమైనా 4 వాక్యాలైనా బయట జనానికి చేరాలంటే మధ్యలో చాలా తతంగా నడవాలి. చాలామంది మనుషులు పని చేయాలి. వాళ్ళందరూ నిబద్ధతతోటో క్రమశిక్షణతోటో పనిచేస్తేనే సక్సెస్ఫుల్గా విషయం ముందుకెళ్తుంది. సుమన్ టీవీ ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే స్క్రీన్ మీద కనపడే వాళ్ళు ఎంత కారణమో స్క్రీన్ వెనకాల పనిచేసే వాళ్ళు దానికి 10ంతలు ఎక్కువ కారణంగా ఉంటారు. వాళ్ళే పనిచేస్తారు. మరి మేము ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యాము, ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడుతున్నారంటే బికాస్ ఆఫ్ సుమన్ టీవీయే. సుమన్ టీవీ బికాస్ ఆఫ్ దీస్ పీపులే ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కనపడే సమూహం కాకుండా ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఇది ఒక చిన్న టీం మాత్రమే. ఆ చిన్న టీం, మాతో పనిచేసే టీం నే ఇవాళ మనం మాట్లాడాలి. కేవలం మీరు నేను చేసే కంటెంట్ కి వర్క్ చేసే వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. ఉన్న పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. కాబట్టి యాక్చువల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కనుక్కుందాం. సుమన్ టీవీలో నేను మొదలు పెట్టేటప్పుడు అందరూ చిన్న పిల్లలే. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఒకదాన్ని సీనియర్ని. కెమెరామెన్ పిల్లలు అయితే అసలు కొంతమంది ఇంకా అప్పటిదాకా అప్పుడే మీసాలు వస్తున్న పిల్లలు కూడా. అవునవును. ఒకడు హెల్పర్ గా ఉన్నవాడు, తర్వాత కెమెరామెన్ అయినవాడు, తర్వాత ఎస్ఈఓ అయినవాడు, ఎడిటర్ అయినవాడు, అలాంటి వాళ్ళని కూడా చూసాం. ఇంతమందిని ఈ రకంగా ప్రోత్సహించడం నిజంగా సంస్థని చాలా మెచ్చుకోవాల్సిందే. అప్పుడు ఎస్ఈఓలుగా ఉండి పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయిపోయారు. వాళ్ళ కిందే డజన్ల కొద్ది మనుషులు చేరారు. వాళ్ళకే డజన్ల కొద్ది ఛానల్స్ వచ్చినాయి. వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే మాలాగానే. మెయిన్ ముఖ్యంగా మన కంటెంట్ మొత్తం కూడా మోహన్ అండ్ భూషణ్
వీళ్ళిద్దరే హ్యాండిల్ చేస్తారు. వీళ్ళకి ఉన్న టీం మాట్లాడతారు. వీళ్ళతో పాటు మమ్మల్ని స్క్రీన్ మీద అందంగా చూపించే మా కెమెరామెన్ మహేష్ అండ్ టీం కూడా. కాదమ్మా, అందంగా చూపిస్తున్నారంటే ఇక్కడ లేదనుకున్నారు కాదు, కొంచెం ఉంది, వాళ్ళు ఇంకా బాగా చూపిస్తున్నారు. రైట్ స్వామి, చెప్పండి మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అంటే అప్పుడప్పుడు మాత్రమే మీరు కనిపిస్తారు స్క్రీన్ మీద, ఏదో అకేషనల్ గా. లైఫ్ తను హ్యాండిల్ చేస్తారు రమ్ గారు. లైఫ్ తో పాటు ఇంకా మొత్తం మిగతా సబ్ ఛానల్స్ అన్ని కూడా మోహన్ చూసుకుంటారు. అంటే ఎన్ని ఛానల్స్ ఉన్నాయి మీ కింద? అంటే మీ కంటెంట్ పబ్లిష్ అయ్యేవి ఒక 8 to 10 ఛానల్స్ ఉంటాయి మేడం. కొన్ని ఛానల్స్ లో ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. 8 ఛానల్స్ లో అయితే కంటిన్యూస్ గా మీ వీడియోస్ అయితే పబ్లిష్ అవుతాయి. లైఫ్ మెయిన్ ఛానల్ మన దగ్గర. లైఫ్, యాంకర్ జయ, పల్స్ ఇలాంటి మెయిన్ ఛానల్స్ ఉన్నాయి. కంటిన్యూస్ గా మీ వీడియోస్ అయితే రెగ్యులర్ గా పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఏమనిపిస్తుంటుంది స్వామి మీకు? అంటే రెగ్యులర్ గా మేమే కనిపిస్తా ఉంటాం, రెగ్యులర్ గా మేమే మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా ఒక 6 years అయిందా జర్నీ? అంతే మేడం, 6 years. ఈ 6 years జర్నీ ఎలా ఉంది? ఒక సినిమాకి డైరెక్టర్ ఎలాగో హీరో ఎలాగో, లైఫ్ ఛానల్ కి మీ కంటెంట్ కి డైరెక్టర్ జయ మేడం అయితే హీరో మీరు. వీళ్ళిద్దరే కనపడతారు. వీళ్ళిద్దరు వల్లే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న టీం కానీ వాళ్ళకి పేరు రావడం కానీ, హీరోకి ఎలా పేరు వస్తుంది, డైరెక్టర్ కి ఎలా పేరు వస్తుంది, వాళ్ళిద్దరికి పేరు రావాలంటే వెనకాల టెక్నికల్ టీం ఎంత కష్టపడతారు. సేమ్ సిమిలర్ వేలో ఇక్కడ కూడా మీ కంటెంట్ కి మీరు హీరో అయితే జయ మేడం డైరెక్టర్ అనమాట. ఇలా లైఫ్ ఛానల్ అనేది బిల్డ్ అయ్యింది. ఆ లైఫ్ ఛానల్ స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ నేను టీం లీడర్ అవ్వడం, మళ్ళీ నాకు ఒక టీం బిల్డ్ అవ్వడం, ఇది మొత్తం స్టార్ట్ అయింది మీ కంటెంట్ ద్వారా. అది నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అంటే మీ కంటెంట్ తో మనం, అంటే నాకు లైఫ్ లో నేను ఎదగడానికి ఒక హెల్ప్ అయింది మీ కంటెంట్. కింద టీం ఇంతమంది ఉన్నారు కదా మోహన్, మీకు వాళ్ళతో వర్క్ చేయించుకోవటం రెగ్యులర్ గా, అంటే ఒక్కొక్కరి ఐడియా ఒక్కొక్కలా ఉంటుంది. మీకున్న ఐడియా వాళ్ళకి ఉండకపోవచ్చు. thumbnails కొంచెం అటు ఇటు పెట్టొచ్చు, ఎడిటింగ్ కొంచెం డిలే అవ్వచ్చు, దానికి నా నుంచి ప్రెషర్ ఉండొచ్చు. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒకరి విజన్ ఒకరికి ఎప్పుడు ఉండదు మేడం. అంటే నేను చూసే కోణంలో ఇంకోరు చూడరు డెఫినెట్ గా. కాకపోతే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, అమ్మగారు బెస్ట్ కంటెంట్ ఇస్తారు. అంటే ఆవిడ చెప్పిన ఒక స్టోరీ కావచ్చు, వీడియోలో బెస్ట్ పాయింట్ ఉంటుంది. అది ఎప్పుడన్నా మిస్ చేసి వీళ్ళు సరిగ్గా చూడకుండా ఆ మంచి మంచి పాయింట్స్ వదిలేసి ఏదన్నా పెట్టినప్పుడే నాకు కొంచెం కోపం వచ్చి ఆ చేంజ్ చేయడం మనం చెప్పడం కానీ, లేదా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినప్పుడు కానీ, డివోషనల్ టైంలో ఏదన్నా వీడియోస్ చేసి అది పబ్లిష్ కాకుండా డిలే కావడం కావచ్చు, ఇలాంటివి సీరియస్గానే తీసుకుంటాము. ఎందుకంటే లేట్ అయితే రమగారి నుంచి మనకు ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది, కొంచెం అక్షంతలు వేస్తారు కాబట్టి కొంచెం అలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగానే తీసుకుంటాను. జాగ్రత్తలు తీసుకుంటాం అనమాట. హ్యాండ్లింగ్ పెద్ద కష్టం అనిపించదు మేడం. ఎందుకంటే టీం కూడా వాళ్ళ విజన్తో వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి, ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం ఫోర్స్ చేసి పని చేయించాల్సిన పని లేదు. యాక్చువల్గా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటారు. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఒకరికొకరి మధ్యలో ఉంటుంది కాబట్టి, ఒక వీడియో చేశారంటే ఎలా అవుతుందంటే, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే సిస్టమ్, నేను ఏదన్నా రమగారితో ఒక మంచి వీడియో చేశానంటే అది మొత్తం అన్ని చాలా సర్క్యులేట్ అయ్యేది. అంటే నేను వీడియో అనట్లేదు, thumbnail టెక్స్ట్ నుంచి, ఆ టైటిల్ నుంచి, SEO వర్క్ నుంచి అలా మొత్తం సర్క్యులేట్ అయ్యేది అనమాట. అది ఇండివిజువల్ గా వాళ్ళకి వచ్చిందంటే, అంటే ఇప్పుడు ఏదైనా స్పెషల్ డే వచ్చింది, అకేషన్ వచ్చింది, ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు రిపీట్ చేస్తాం. ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు అలాంటివి రిపీట్ అయ్యగానే మొత్తం ఏమవుతుంది, మొత్తం ఒక సర్కిల్ అన్ని ఛానల్స్ లో ఒకసారి రిపీట్ పడిపోతుంది. ఇండివిజువాలిటీ వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోగలిగితే ఈజీగా వర్క్ వెళ్ళిపోతుంది. అలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వర్క్ ఈజీగా ఎదగడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. భూషణ్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. విమెన్ అండ్ మామ్స్ కిచెన్ ఇలాంటి మెయిన్ ఛానల్స్ అన్ని కూడా భూషణ్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? రమగారి కంటెంట్ ఎలా ఉంటుంది అంటే మేడం, మెయిన్ ఆడియన్స్ స్టోరీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఎస్ఏ వర్క్ చేసేప్పుడు వినమని కదా, ఏదైనా వీడియో ఉంటుంటే నేను 2 నిమిషాలు 3 నిమిషాలు ఏంటి thumbnail పెట్టేసాను. రమగారి స్టోరీ చెప్తే ఎలా ఉంటుందంటే, స్టోరీ మొత్తం ఏముంది, నెక్స్ట్ ఏముంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది వీడియోలో. మెయిన్ గా ఇప్పుడు బేసిక్ గా కొంత కంటెంట్ ఉంటుంది, అలా ఎక్స్పైర్ అయిపోయే కంటెంట్. రమగారి కంటెంట్ అది 7 సంవత్సరాల వెనక వీడియో తీసుకొని ఇప్పుడు జనాల్లోకి వేసినా మళ్ళీ అది ఫ్రెష్ గానే చూస్తారు. అంటే ఇప్పుడు పండగలు అవి అనుకో, మళ్ళీ పండగ వచ్చినప్పుడే వేసుకోగలుగుతాం. స్టోరీస్ కి ఏముంది, అది ఎప్పటికీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా, ఎప్పుడు వింటామా. అవును. తర్వాత మెయిన్ గా రమగారు చెప్పే కొన్ని వంటింటి చిట్కాలు. రమగారు జయ గారు ఇద్దరు కాదు మేడం, వెనకాల 40 మంది. అంటే మీ ఇద్దరు చేసే పని వల్ల ఒక 40 మంది ఫ్యామిలీస్, 40 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నా దగ్గర ఒక 20 మంది కానీ 30 మంది కానీ, మోహన్ దగ్గర కానీ, అది స్క్రీన్ మీద మీ ఇద్దరు కనిపిస్తారు, స్క్రీన్ వెనకాల మా 40 మంది వర్క్ చేస్తారు. వాళ్ళ వర్క్ నడుస్తుంది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంతే కదా. ఇందాక మీరు అన్నారు భూషణ్ చిన్న SEO పెళ్లి అయిపోయింది, దానికి 100% మీ ఇద్దరు ఉండడం వల్లే మేడం. అంటే మా సక్సెస్ మెయిన్ మెట్టు. ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు. ఇప్పుడు నేను చాలా ఫేమస్ అయ్యాను బికాస్ ఆఫ్ సుమన్ టీవీ బాగా ఫేమస్ అయింది చాలా బికాజ్ లో రామారావు గారు ఒకరు కదా. ఇప్పుడు ఇవి 2 ఎలా వెళ్తాయి, కప్ అండ్ లాక్ అంతే, ఒక తాళం చెవి లాగా వెళ్తాయి. ఇప్పుడు మేము పని చేస్తేనే మీకు పని, మీరు సరిగ్గా చేస్తేనే మాకు మళ్ళీ పని కదా.
లేకపోతే ఏముంది, ఇప్పుడు సక్సెస్ కాలేదు అనుకో, సరైన ఎడిటింగ్ లేదు, ఫ్రేమింగ్ లేదు, జనం చూడలేదు, ఇక అప్పుడు నేను చేసి ప్రయోజనం ఏముంది, అప్పుడు నన్ను పిలిచే పని ఉంటది కదా. మీరందరూ బాగా పనిచేయటం వల్ల ఇది కుదురుతుంది. డే 1 నుంచి ఛానల్స్ చూస్తున్నారు, డిఫరెంట్ కంటెంట్ చూసొచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంటెంట్ ని మీరే చేస్తా ఉన్నారు, అది మాది. అయితే నాకు ఒకటి అనిపిస్తా ఉంటది, ఎప్పుడు ఎస్సీఓల్ని ఎడిటర్లు అడగాలని. మీ స్క్రీన్ మీద ఎప్పుడు మేము మా ఇద్దరు మొహాలే కనిపిస్తా ఉంటాయి కదా, ఏమనిపిస్తుంది పర్సనల్ గా? మీరు మీ ఇద్దరు ఫోటోలు పెడితే అది ఏ వీడియో అయినా పోతూనే ఉంటది. అట్లా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది మేడం. అందుకైనా మిగతా యాంకర్లు ఎవరి కంటెంట్ లేకుండా మాయే వేసుకుంటున్నారు మీరు. అందరూ నా మీద కంప్లైంట్లు చెప్తా ఉన్నారు. అందుకేనా? నీ పేరేంటమ్మా? సతీష్ మేడం. సతీష్, నువ్వేం చేస్తున్నావు? లేడీ స్పెషల్ ఛానల్. అంటే కంటెంట్ అనేది రెగ్యులర్ గా వచ్చేస్తూ ఉంటుంది, వీడియో వేసుకుంటారు, దానికి ఏదో సమ్ రెవెన్యూ వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది కదా. నీకేమనిపిస్తుంది? వర్క్ సాటిస్ఫాక్షన్ ఉందా? ఇంతకు ముందు నువ్వేం చేసావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు ముందు వేరే ఛానల్లో చేసే మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు గ్రోత్ గానీ, ఎంకరేజ్మెంట్ గానీ, వీళ్ళు ఇచ్చే సపోర్ట్ గానీ, మనకు చాలా టీం ఇచ్చే భూషణ్ ఉన్న వాళ్ళు ఇచ్చే టీం సపోర్ట్ గానీ, వీళ్ళందరూ ఇచ్చే టీం ప్రకారం నేను చాలా ముందుకి, అంటే ఇంతకు ముందు ఉండే దాంట్లో అంత ఏదో వర్క్ చేసామా వెళ్ళిపోయామా అన్నట్టుండేది. ఇక్కడ ఏంటంటే అంతా మనకి సపోర్ట్ ఇస్తున్నారు, ఇంత బాగా మనం ఏదో చేస్తే ఇంకా మనకు గ్రోత్ ఉంటది, వెనకాల నుండి కూడా మనకి ఇంకా సపోర్ట్, అంటే ఇచ్చే వాళ్ళ నుంచే కాకుండా మనకు వచ్చే కంటెంట్ నుంచి కానీ ప్రతి దాని నుంచి జనాలకి ఏదో ఉపయోగపడేది, దీని నుంచి జనాలకు ఉపయోగపడుతుంది కదా, మనం ఇంత దాంట్లో చేస్తున్నప్పుడు మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయడం అనే వీడియోస్ కోసం ఇంకా నేను వర్క్ చేస్తూ ఉంటాను. అంటే ఇది వరకటి కంటే ఇప్పుడు సీరియస్నెస్ సీరియస్నెస్ ఆఫ్ ద టీమ్. అది ఇప్పుడు అదంతే కదా జయ, పై ఎంత వాళ్ళు హ్యాపీగా అనిపిస్తుందో. ఎంకరేజ్ చేస్తే కింద వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆసక్తి వస్తుంది. మా అన్నిచ్చే టీం వర్క్ సపోర్ట్ అలాగే ఇచ్చే కంటెంట్ కూడా జనానికి ఉపయోగపడుతుంది కాబట్టి మాకు ఇంకా ఇన్స్పిరేషన్, మంచి పని మంచి పని చేస్తున్నాం మనం, ఏది అంటే చేసే జనానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఇలా చేస్తున్నాం కదా అనే కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. అయితే పర్సనల్ గా చెప్పు, నీకు 2025 ఎలా ఉంది? ఏదో గడిచిపోయింది మేడం. 2026 అన్న ఏదో హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ కాలేకపోయావా? లేదు. సో 2026 లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? హ్యాపీగా ఉండి లైఫ్ లీడ్ చేసుకుంటా, కొంచెం ఫ్రీగా ఉండాలి అనేది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అది ఉంటది మేడం, అందరికి ఉంటది కదా. ఆ. అంటే ఫ్యామిలీ ఏదో తల్లిదండ్రులను చూసుకుంటే హ్యాపీగా ఉండి అలా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఏదో బెటర్ అనేది నా ఫీలింగ్. బాగుంది కదా, ఇది కూడా మంచి ఐడియా. సూపర్ నాన్న, సూపర్. వెరీ గుడ్. సో 2026 లో హ్యాపీగా ఉండాలి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలనుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావమ్మా? నా పేరు విజయ్ మేడం. నేను ఎస్సీఓ చేస్తాను. ఏ ఛానల్ చేస్తున్నావు? మాకు సుమన్ టీవీ లైఫ్ ఇంటర్వ్యూస్ అనే ఛానల్ కి ఎస్సీఓ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి? 4 years అవుతుంది మేడం నేను జాయిన్ అయ్యి. మీకు ఎలా ఉంది 2025? ఎట్లా ఉంది పర్సనల్ గా చెప్పు ఒకసారి. అంటే లైఫ్ అనేది స్క్రిప్టెడ్ కాదు కదా, సో మనం 100 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ పెట్టుకుంటే 101 ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఫ్యూచర్ అనేది స్క్రిప్టెడ్ కాదు. సో వచ్చిన దాన్ని మనం మూవ్ ఆన్ అవుతా ఉండాలి. సో అదైతే నేను బాగా నేర్చుకున్నాను. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పాజిటివ్ నేచర్ కదా. సూపర్, సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే సుమన్ టీవీలో నేను 4 years అవుతుంది జాయిన్ అయ్యి. ఎవ్రీ ఇండివిజువల్ అనేది ఒక యూనిక్, కింద నుంచే ఎండి వరకు కూడా ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంది. అందువల్లనే అందరం ఇంత ఫ్రీగా వర్క్ చేస్తున్నాం. అందులో ఎస్పెషల్లీ మీరు కానీ మోహన్ స్వామి కానీ ఏంటంటే మాకు వర్క్ పర్పస్ లో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో అందుకనే మేము ఇంత పాజిటివ్ గా వర్క్ చేయగలుగుతున్నాం. దానికి ఏం చెప్పాలంటే మోహన్ స్వామి. అండ్ తర్వాత వచ్చేసి టీవీస్ లో సీరియల్స్ ఎంత ఫేమస్, సుమన్ టీవీలో రమ్మగారి కంటెంట్ అనేది అంత ఫేమస్. నేను ఎక్స్పెషల్లీ నేర్చుకుంది ఏంటంటే డెవోషన్స్ లో, అంటే ఇన్ని పండుగలు, ఇన్ని ఫెస్టివల్స్, అంటే దేవునికి సంబంధించి ఇన్ని డేస్ ఉంటాయని మేడం గారి వీడియో చూసినాకనే నేను తెలుసుకోగలిగాను. సో 2026 ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్రజెంట్ కానీ ఫోకస్ చేయడం అంతే. ఫ్యూచర్ అనేది ముందు చెప్పినట్టే స్క్రిప్టెడ్ కాదు కాబట్టి గోల్ అనేది మన ప్రయత్నం మనం చేయడం, ప్రజెంట్ ని ఎంజాయ్ చేయడమే. ఎంత బాగా చెప్పాడు చూడండి. మనం ప్లాన్ చేస్తాం కమింగ్ 10 years ఈ లోపల కారు కొనాలి, ఇల్లు కొనాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, 2 kids, నాకు 2 పిల్లలు, వాళ్ళని ఫలానా స్కూల్లో చేర్చాలి, ఇలాంటి హీరోయిజం మాటలు వింటాం మనం. కానీ రేపొద్దున ఏమవుతుందో మనకు అసలు తెలియదు. రేపు మార్నింగ్ మొత్తం స్క్రిప్ట్ అంతా మారిపోవచ్చు, ఏదో అవుతుంది కొత్తది, మనం ఊహించంది కావచ్చు, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాకపోతే ఈ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా, దానివల్ల ప్రెషర్ ఉండదు, భయం ఉండదు, పాజిటివ్ గా ముందుకెళ్తాం. ఏది వచ్చినా సరే తీసుకోగలుగుతాం. ఇది వెరీ గుడ్ నేచర్. ఇంత చిన్న కుర్రాడిలో ఈ నేచర్ ఉండటము నిజంగా అభినందించాలి. గివ్ హిమ్ ఏ బిగ్ అప్లాజ్. రైట్. నువ్వమ్మా, నువ్వేం చేస్తున్నావు?
నమస్తే మ్యామ్, నా పేరు సంజయ్ అండి. నేను సుమన్ టీవీ యాంకర్ చేయ మీ ఛానల్ నేను ఏయ్ చేస్తాను. సూపర్. ఓకే, నేను జాయిన్ అయ్యి 2 years అవుతుంది మ్యామ్ ఈ జాబ్ లో. మీకు సుమన్ టీవీ ఎలా అనిపిస్తుంది? టీం గురించి మళ్ళీ మాట్లాడదాం. టోటల్ నెట్వర్క్ గురించి ఒక మాట చెప్పండి. నెట్వర్క్ గురించి చెప్పాలంటే మ్యామ్, నేను ఒక 5 years బ్యాక్ కరోనా టైంలో కాకినాడలో ఉండి ఇక్కడ సుమన్ టీవీ వీడియోస్ చూస్తూ ఉండేవాడిని. నేను అక్కడ ఓ ఇక్కడ ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండేవాడిని. అప్పుడు వేరే సెగ్మెంట్ లో వేరే కంటెంట్ అన్ని చూస్తేవాడిని. మా ఇంట్లో మాత్రం రామగారి వీడియో చూస్తూ ఉండేవారు. ఏ రామగారి వీడియోలో ఏం చూస్తుంటారు, అస్తమాను ఆ డివోషన్ ఇది అనుకునేవాడిని. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాంకర్ చేయ ఛానల్ నాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేను 1 week ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్ కాలేపండి కంటెంట్కి. తర్వాత చూడగా మీ స్టోరీస్, మీ ధర్మ సందేహాలు, మీరు చెప్పే ప్రతి వీడియోలో ఒక నీతి ఉంటుంది. ఒక స్టోరీ వెనకాల ఒక నీతి ఉంటుంది. మీరు ప్రతి ఆధ్యాత్మిక వీడియోల వెనకాల కూడా ఒక డెప్త్ ఉంటుంది మ్యామ్. ఒక 5,000 సంవత్సరాలు జరిగిన కథని మీరు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చెప్తుంటే నేను 2 ఏళ్ళు గడిచిపోయినాయి మ్యామ్ మీ స్టోరీలు వింటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ నాకు వద్దు అని చెప్తే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 days రమ్మగారి కంటెంట్ విని నా దగ్గరికి వచ్చి మాట చెప్పన్నారండి మోహన్ గారు. తర్వాత కంటెంట్ లో డెప్త్ చూసిన తర్వాత, ప్రతి స్టోరీ వెనకాల ఒక నీతి ఇవన్నీ చూసిన తర్వాత, నేను విన్నాం కాదు నలుగురు వినాలి అన్న ఇంటెన్షన్ తోటి ఇంత వరకు వచ్చాను. మీకు టీం సపోర్ట్ ఎలా ఉంటుందమ్మా? ఎనీ టైం నైట్ 12 తర్వాత ఫోన్ చేసినా సరే ఈయన లిఫ్ట్ చేసి మాట్లాడతారు. ఓకే, అండ్ ఏ సపోర్ట్ కావాల్సి వచ్చినా ఇస్తారు. ఫైనాన్షియల్లీ ప్రతి సపోర్ట్ ఉంది. అంత ఫ్రీగా నడుస్తుంది మ్యామ్ ఇక్కడ చూసుకుంటే. సో 2026 గురించి చెప్పమ్మా. మీ త్రూ ఇంకా మంచి కంటెంట్ రావాలి, దాన్ని మేము ఇంకా పబ్లిష్ చేస్తూ మీరు గ్రో అవ్వాలి. మీతో పాటు మీరు ఆల్రెడీ గ్రో అయ్యారు, మేము ఇంకా గ్రో అవ్వాలి. మీ కంటెంట్ యూస్ చేసుకుని ఇంకా పెరగాలంటే కష్టం, ఇప్పటికే ఎక్కువైపోయింది. మీ కంటెంట్ యూస్ చేసుకుని మేము ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాం మ్యామ్. అండ్ దీంతో పాటు ఇంత మోరల్ కంటెంట్ మాకు అందజేస్తున్నా మీకు థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఈ టీమ్ లో పనిచేసే అవకాశం ఇచ్చిన మోహన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ. సూపర్ థ్యాంక్ యూ. రైట్, జయ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయి, రమ గారు. ఈ పిల్లలందరూ ఫిలాసఫీయే మాట్లాడతారు. దానికి నేనేమైనా వీడియోస్ కారణంగా ఉన్నానా? హాయ్ మా, నువ్వే ఛానల్ చేస్తావు వినేష? సుమన్ టీవీ మామ్స్, సుమన్ టీవీ బెస్ట్ లైఫ్ చేస్తాను. నీకు ఎట్లా అనిపిస్తా ఉంటది? నేనైతే వర్క్ ఎంజాయ్ చేస్తూ చేస్తాను మేడం. స్టోరీస్ కానీ చాలా ఎంజాయ్ చేస్తూ వింటూ చేస్తా. పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. మ్యారీడా నువ్వమ్మా? నేను అన్మ్యారీడ్. ఆయన చిన్నపిల్లాడలే కనపడుతుంటే ఏం చేయ మరి అలా అడుగుతావు పాపం, డామేజింగ్ గా. 26 ఏమన్నా గోల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ పెండింగ్ లో ఉన్నాయా? ఏమన్నా అనుకుంటున్నారా? మనం ప్రస్తుతం అయితే చాలా హ్యాపీగా వెళ్తుంది. ఇంకా దాని డబల్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. కంటెంట్ పరంగా మా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఇస్తే కొన్ని చేయరు మేడం. ఏయ్. కోపం వస్తాయి. కాదరమ్మ గారు అడిగి మరీ చెప్పించుకుంటా. అది వెతికి మరి ఇస్తే అది దాన్ని చేయకుంటే బాగా అనిపిస్తుంది మేడం. పాయింట్. మరి ఏ రోజు నా దగ్గరికి రాలేదు వినేష, మీరు మా దాకా రాలేదు. అన్నకు చెప్తుంటాం మేడం. మధ్యలో మీ భూషణ్ అన్న దగ్గర ఆగిపోతున్నారా? ఇంకా హ్యాపీగా ఏది అనిపిస్తుంది? రమ మేడం దగ్గర నుంచి వాయిస్ మెసేజ్లు రావద్దని కోరుకుంటాను ఫస్ట్. అంటే రావు, నేను సాధారణంగా చెప్పను. కొంచెం తమ్ములు బాగా పెట్టాలి, కొంచెం రిలవెంట్ గా పెట్టండి. ఇవి మరి తప్పవు కదా. అంతే రమ్మగారు అంతే. ఇప్పుడు మేము ఒక స్టోరీ చేస్తాం కదా, స్టోరీ గానీ లేకపోతే కరెంట్ టాపిక్ మీద ఒక టాపిక్ గానీ డిస్కషన్ అవుతుంది కదా, తమ్ అనేది అసలు ఎలా డిజైన్ చేస్తారు మీరు ఎస్ఈఓలంతా కూడా? జనరల్ టాపిక్స్ వచ్చేసరికి మీరు స్టార్టింగ్ క్వశ్చన్ అడుగుతారు, మేడం చెప్పిన ఒక 2 నిమిషాలకే మనకు అర్థమైపోతుంది. అంటే ల్యాగ్ ఉండదు, డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు సపోజ్ మోటివేషన్ ఏదైనా చెప్తారు, స్టార్టింగ్ మీరు ఆ డౌట్ అడిగేస్తారు. స్టార్టింగ్ అర్థమైపోతుంది. స్టోరీకి ఎలా పెట్టుకుంటారు? స్టోరీకి వచ్చేసరికి నా మైండ్ లో ఒకటి నడుస్తుంది, మన మైండ్ ఇంకోటి నడుస్తుంది. ఇప్పుడు వీడియోలో 10 పాయింట్లు, ఒక స్టోరీకి వచ్చేసి మనం 10-15 thumbnails చేసుకోవచ్చు మేడం. ఒక స్టోరీ వచ్చి 5-6 సార్లు ఎస్సీఓ వేస్తారు, పెట్టింది మళ్ళీ బెటర్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. ఈ గుడికి వెళ్ళండి, సొంత ఇల్లు ఖాయం, ఇలాంటి thumbnails, ఈ ఐడియాస్ ఎలా వస్తాయి మీకు? కొడుకులు ఉన్న ప్రతి తల్లి చూడాల్సిన ఒక లైన్ ఈ కొడుకులు తల్లి, ఏ కూతుళ్ళు ఉన్న తల్లే కాదని అర్థం వచ్చేలాగా. ఎట్లా భూషణ్ మరి మేమేం ఏం అవ్వాలి? చేయాలి ఇప్పుడు? ఇవిడే కూతురున్న తల్లి. నేను ఓకే. మనం ఛానల్స్ చూస్తే 70% లేడీస్ చూస్తారు మేడం. అందులో కీవర్డ్స్ ఏంటి? ఈ పూజ చేసుకుంటే మీరు సుమంగలిగా 100 ఏళ్ళు ఉంటారు. ఎవరైనా సుమంగలిగా ఉండాలని కోరుకుంటే ఏముంది పాయింట్? అంటే మరి కొడుకులు ఎవరైనా కాదుగా, మేమంటే కొడుకులు, ఇక్కడ కూతుళ్ళుగా మేమేం చేయాలి? కాదు మోహన్, ఎడిటింగ్ విషయానికి వచ్చేసరికి అంటే ఈ ఫ్రేమ్ కట్ చేయాలి, ఇది వద్దు, ఇది తీసేయాలి అనేది ఎడిటర్ కి వాళ్ళకున్న సెన్స్ తో తెలుస్తుందా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో అర్థమైపోతుందా, లేకపోతే ఇంతవరకే పెట్టాలి? మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా? మనం ఏం చెప్తామంటే మేడం, లైక్ షార్ప్ గా కట్ చేయమని చెప్తాం. లైక్ షార్ప్ కటింగ్ అంటే ఏంటంటే ల్యాగ్ ఉన్నా కట్ చేయమని చెప్తాం. లైక్ ఇప్పుడు మనం డిస్కషన్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఆ టాపిక్ సంబంధం లేకుండా అప్పుడప్పుడు డైవర్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ టాపిక్ స్టార్ట్ చేస్తారు. అక్కడ మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సో మనం చేసే ఒక 10 నిమిషాలు 12 నిమిషాల వీడియోలో అలాంటి ల్యాగ్లు ఉన్నప్పుడు ఏమైందంటే
అక్కడ వరకు చూసి బోర్ కొట్టి వెళ్ళిపోతారు. అంటే స్టోరీ అంటే మనకి ఏమైపోతుందంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూస్తారు. ఓకే నార్మల్ టాపిక్స్ లో ఏమైపోతుందంటే సగం చూసినా చాలే, ఏదో చెప్పారు ఇన్ఫర్మేషన్, మనకు అక్కడ వరకు చాలే అనుకుంటారు. లైక్ ఇప్పుడు ఏదైనా హెల్త్ టిప్స్ కానీ ఏదైనా మోటివేషనల్ టాపిక్స్ కానీ, ఆ మోటివేషన్ వీడియో 10 నిమిషాలు ఉంటే 2 నిమిషాలు ఆ మోటివేట్ అయిపోయేమో వెళ్ళిపోతారు. సో అక్కడ అలాంటి వీడియోస్లో ఏంటంటే ల్యాగ్ లేకుండా షార్ప్ కటింగ్ ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్ పాయింట్ టు పాయింట్. అది ఎడిటర్ డెసిషన్ తీసుకొని కట్ చేస్తారు మాక్సిమం. ఎడిటర్కి ఏంటంటే మేడం ఓపిక ఎక్కువ ఉండాలి మీ వీడియో విని, ఎందుకంటే ఫస్ట్ రా అవుట్పుట్ మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి వినడానికి ఓపిక ఉండాలి. నీటి కట్ చేసి ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎస్ఈఓన వినాలి. దాంట్లో క్యాచీ పాయింట్స్ మీరు అన్నట్టు thumbnail ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు స్టోరీస్, నా ప్యాటర్న్ ఎలా ఉండేదంటే ఒకప్పుడు ఇప్పుడు గుండు భీమన్న కథ కానీ లేదా ఇలాంటివన్నీ నేను ఏం చేశాను, చిన్న చిన్న స్టోరీస్ అన్ని ఒక మూవీ ఫార్మాట్ లో పెట్టి రిలీజ్ చేశాను. అవును, అది మనమే అప్పుడు నేను స్టార్ట్ చేశాను. గుండు భీమన్న కథ అయితే 8,30,000 మెంబర్స్ చూసారు. అంటే సినిమా కూడా యూట్యూబ్ లో పెడితే అంతమంది చూస్తారు లేదు అలా చూసారనమాట. సిరీస్ అన్ని కలిపి సినిమా ఫార్మాట్ పెట్టాను. సండే ఫిలిమ్స్ ఫుల్ మూవీ అని చెప్పి రిలీజ్ చేసాం అనమాట. ఇంకోటి thumbnails ఎలా తీసుకుంటామంటే మేడం, ఇప్పుడు మొత్తం మాంత్రికుడు స్టోరీస్ అలా ఇలా వచ్చినప్పుడు ఓ మాంత్రికుడు, యువరాణి, రాజులు, లేదా ఒక రాజ్యం, సైనికుడు, మంత్రి, ఇలాంటి ఒక 3 పదాలు నేను సెలెక్ట్ చేసేవాడిని. అంటే ఆ స్టోరీలో బాగా కీ రోల్స్ ఉంటాయి. ఎవరి క్యారెక్టర్ పెద్దదిగా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉందో వాళ్ళ 3 పదాలు పెట్టేసి దానికి కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేసేవాళ్ళం అనమాట. ఒకసారి నువ్వే ఛానల్ చేస్తావమ్మా? నేను సేవ్ లైవ్ చేస్తాను మేడం. నీకు ఎట్లా అనిపిస్తుంది? సుమన్ టీవీ ఎలా ఉంది, ప్లస్ మీ టీం ఎలా ఉంది, ఇంతకు ముందు ఏం పర్సనల్ లైఫ్ చేసేవారు? ఎలా ఉంది? ఇంతకు ముందు ఏం చేసేవారు? ఇంత ముందు కూడా ఎస్ఈఓనే మేడం, వేరే ఛానల్లో చేసేదాన్ని. ఓకే. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ చాలా మంచిగా అనిపించింది మేడం. డివోషనల్ కాబట్టి నిఖిత చాలా సపోర్ట్ చేసింది మేడం ఓకే. యాజ్ ఎ సీనియర్ గా. పర్సనల్ లైఫ్ ఎలా ఉంది మా? 2025 ది బెస్ట్ ఇచ్చింది మేడం నాకు. ఓకే. ఏంటి ఏదైనా ఒక మంచి మూమెంట్ షేర్ చేసుకుంటావా? నాకు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయినా మేడం. సో జాబ్ వచ్చి నాకంటూ నేను సంపాదించుకుంటున్నా. సూపర్ సూపర్. ఓకే రైట్. సో ఫ్యామిలీకి కూడా మనీ పంపిస్తున్నా మేడం. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అమ్మడు. నువ్వు సపోర్ట్ Yes, చేస్తున్నావు, ma'am. మంచి విషయం. ఫర్దర్ ప్లాన్ ఏంటి? 26 కోసం ఏం ఆలోచిస్తున్నారు? టెక్నికల్ గా ఇంకా నేర్చుకోవడం గానీ, లేదంటే ఫ్యామిలీ ఓకే అనుకుంటే మ్యారేజ్ చేసుకోవడం గానీ. ఓ సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యారేజ్ చేసుకున్నా మనం టెక్నికల్ గా నేర్చుకుని ముందుకెళ్ళొచ్చమ్మా. హస్బెండ్ సపోర్ట్ ఉంటే చేస్తాం మేడం. ఆఫ్టర్ మ్యారేజ్ తెలియదు కదా మేడం ఎలా ఉంటది అనేది. సో ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ సపోర్ట్ ఉంటే కొనసాగిస్తాం మేడం. ఇది సపోర్ట్ ఉండాలని కోరుకోండి 26. మీరు మనం నాలెడ్జ్ పెంచుకోవటానికి పార్ట్నర్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకోవాలి. బిఫోర్ మ్యారేజే ఒక మాట కూడా చెప్పడానికి ఒక అవకాశం ఉంది. ఇదిగో నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నా, ఇలా ముందుకెళ్ళాలనుకుంటున్నా, కొంచెం సపోర్ట్ చేయి అంటే ఇండివిజువల్ గా నేను అనేది. రైట్. మా నీ పేరు? నిఖిత. ఓ నువ్వేనా సపోర్ట్ చేసింది? వెరీ గుడ్. ఓకే. మీకు ఎట్లా ఉంది? నేను అంతకుముందు వేరే ఛానల్ చేశాను కానీ ఇక్కడికి వచ్చినాక నాకు లతక్క అనే అక్క నేర్పించింది మేడం. ఇక్కడికి వచ్చాక వచ్చిన 3 months లోనే హైక్ ఇచ్చింది నాకు. ఓ వెరీ గుడ్. సూపర్ సూపర్. సుమన్ టీవీలో ఉన్న ఇంకొక స్పెషల్ రమ్మ గారు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళని పట్టుకొని పైన కూర్చోబెడతాం. అంటే దాంట్లో అసలు ఎలాంటి డౌట్ లేదు. టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మోహన్ గానీ, భూషణ్ వీళ్ళని గానీ, అలాగే కదా చిన్నపిల్లలుగా చూసాం మనం. మొట్టమొదట yes. జస్ట్ నేర్చుకుంటాం, వర్క్ నేర్చుకునేటట్టుగానే. మరి ఇప్పుడు ఇంత లీడర్లు అయ్యారు, వెనకాల ఎంతంత గుంపులు ఉన్నారు, పనిచేసే వాళ్ళకి ఎప్పుడు అంటే నేను అనేది మేనేజ్మెంట్ వైపు నుంచి కూడా మాకు Support. అంత సపోర్ట్ ఉండబట్టే మేము కూడా వాళ్ళకి కింద ఉన్న టీమ్ కి అంత సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాము. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా. మనం సాధారణంగా ఎక్కడన్నా చూస్తే మీకు పైన ఉన్న వాళ్ళు వాళ్ళ అడుగుజాడల్లోనే వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ అట్లా ఏ ఎంప్లాయీకి ఉండదు. ఎవరికి వారు వాళ్ళ సొంతంగా సొంత తెలివితేటలతో వర్క్ చేసుకోవడానికి ఒక అవకాశం. ఎస్ఈఓ వర్క్ మాత్రమే చేస్తాడు, ఒక ఛానల్ ఒక కంటెంటే చేస్తాడు, ఒక ఎడిటర్ మాత్రమే ఉంటాడు. ఇక్కడ అట్లా కాదు, అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకోవడానికి ఒక అవకాశం. మీరు ఎక్కడైనా మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోండి అని చెప్పి మాకు మేనేజ్మెంట్ వైపు నుంచి అంత సపోర్ట్ ఉంది కాబట్టి కింద టీములు కూడా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాయి. మీరు ఇందాక కొడుకులున్న తల్లులు అని చెప్పారు కదా మేడం. లాస్ట్ టైం తిను కూతురున్న తల్లులు అని చెప్పేసి టైటిల్ పెట్టి తమ్ము పెట్టింది మేడం. ఒక్కసారి తనకి నువ్వేం పెట్టావు తమ్మునేలో? నీకు కూతుర్లున్న తల్లులు నచ్చలా? కూతుర్లున్న తల్లు యొక్క పని చేయండి, లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది మీ ఇంట్లో అని పెట్టాను. ఆ పని ఎక్కువ రీచ్ అవ్వలేదు మేడం. అంటే ఎక్కువ అబ్బాయిలకి అడిక్ట్ అవుతారా అప్పుడు అర్థమైంది మేడం. కానీ చూడండి ఆడియన్స్ కూడా చాలా అన్యాయం కదా ఇది, చాలా అన్యాయం. ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలండి మీరంతాను. అంటే భూషణ్ మోహన్ అలా అలవాటు చేసేసారు ఆడియన్స్. వ్యూవర్స్ తరపున నేను ఒకటి అడుగుతున్నాను మేడం. మీరు ఒక 2 years బ్యాక్ ఒక మామిడికాయ పచ్చడి తోటకెళ్ళి చేశారు. అది దగ్గర
ఓ 10 లక్షల మంది చూశారు. ఓకే. అలా వ్యూవర్స్ అందరూ ఏంటంటే వ్యూవర్స్ తరఫున ఒకటి అడగాలంటే నెలకు ఒక మీ తరఫు నుంచి ఇట్లాంటి డిఫరెంట్ వీడియోలు ఒకటి గుడికి వెళ్ళడం లేదా మొన్న ఒకటి బర్త్డే చేశారు అంటే అదొక బూస్టింగ్. ఒక వీడియో వచ్చేసి 10 వీడియోలతో సమానం అనమాట. అంటే డిఫరెంట్ ఎప్పుడు స్టూడియోలో అలా కాకుండా నెలకు ఒకటో రెండో ఇలా గుడికి వెళ్ళడాలో. నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఉంది అసలు సంగతి. అంటే ఇప్పుడు నిజం చెప్పు వ్యూయర్స్ తప్పున మీ తరపున అడుగుతున్నారా? అలాంటి వీడియోస్ చేస్తే ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చిందంటే వ్యూవర్ కోసమే కదా. అదే పాయింట్ చూడండి, వ్యూవర్షిప్ వస్తే మనకే మేలు. మీరన్న పాయింట్ డెఫినెట్ గా తీసుకుంటాము. డామ్ షూర్ గా ఎవ్రీ మంత్ ఒక కొత్తది అంటే ఇన్ హౌస్ లోనే కాకుండా బయటికి వెళ్ళి చేసి ఇచ్చేలాంటి ఆలోచన అయితే మనకి సమ్మర్ రాగానే మామిడికాయ పచ్చడి చేస్తారు కదా, అది 2 years బ్యాక్ వేసి కూడా మళ్ళీ వేస్తే అంటే వీడియో కాదు మేడం, కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు, చూడని వాళ్ళకి మళ్ళీ అదొక అవకాశం. అంటే 2025 మామిడికాయ పచ్చడి అయిపోయింది మేడం, 26 లో కాదు. నాకు ఇంకొక డౌట్, మీరు ఇప్పుడు మేము అప్పుడు 2 years బ్యాక్ వెళ్ళొచ్చిన మామిడికాయ పచ్చడి ఎపిసోడ్ వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా వేసారనుకో ఆడియన్స్ మళ్ళీ చూస్తారా? అది పాతది కదా, అది ఒకటి. అంటే ఆల్రెడీ చేసేసాం కదా, మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాము అనేది ఇంకొకటి. అంటే చేసుకునే ప్రతిసారి రెఫరెన్స్ చూసుకునే అలవాటు కొంతమందికి ఉంటది మేడం. ఎందుకంటే మనకి కొంచెం మర్చిపోయి ఉండొచ్చు, ఏదో ఇంగ్రీడియంట్స్ ఏదైనా ఒకటి మిస్ చేస్తామేమో అన్న ఒక ఆలోచనతో ప్రతిసారి చేసేటప్పుడు రెఫరెన్స్ చూసుకొని ఒకసారి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అలా వ్యూవర్షిప్ వస్తుంది. బట్ ఏ ఇయర్ ఆ ఇయర్ ఫ్రెష్ వీడియోలు కొంచెం అటు చేస్తే కూడా కొంచెం మంచి రీచ్ ఉంటుంది. పిక్చర్ 2 మారిస్తే నేనేమనుకుంటానంటే వీడియోస్ ఏమంటారు అంతేగా మరి అదే కదా, అదే మామిడికాయ ముక్కలు, అదే కారం, అదే పసుపు, అదే మెంతులు, మళ్ళీ ఏం చూస్తారు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుంది కదా మేడం, మరి ప్రతి సంవత్సరం వినాయక చవితి భూషణ్ మీకోసం డెఫినెట్ గా ఎవ్రీ మంత్ ఒక స్పెషల్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఎవ్రీ ఇయర్ నన్ను తోటకి తీసుకెళ్లి మామిడికాయ పచ్చడి పెట్టించాలి. అట్లానే రమ్మగారు ఈ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ చేసేసి. మీరేం చేస్తారమ్మా? ప్రోగ్రామ్స్ అండి, సుమన్ టీవీ ప్రోగ్రామ్స్. మేడం మీరు 5000+ ఎపిసోడ్స్ చేశారు కదా, ఒక్కడు కూడా రిపీట్ రాదు, మీకు ఎలా గుర్తుంటుంది మేడం? అమ్మ భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవకాశం ఇస్తాడమ్మా. మన ముక్కు మొహం అమ్మ నాన్న మనం ఏది సెలెక్ట్ చేసుకోలేనట్టుగానే మన ప్రతిభని కూడా మనం ఇది కావాలి అని అనుకోలేం, ఏదో పెడతాడు. అలా పెట్టాడు భగవంతుడు. ఆ పెట్టిన దానికి అంటే ఈ లోపల ఉన్న తాళం కప్పని తెరిచేది సుమన్ టీవీ అయ్యింది. ఇప్పుడు మొదలు పెట్టాము, మొదట్లో ఏదో చిన్నపన్న నాకు నోటుకొచ్చిన జ్ఞాపకం ఉన్నవి చిన్నప్పటి నుంచి చెప్పిన కథలే చెప్పాము. క్రమంగా వీళ్ళు ఇంకా కథలు చెప్పండి అన్నారు. చెప్పండి అనగానే పుస్తకాలు నేను ఎప్పటి నుంచో చదివినవి, ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్నవి, కొన్నవి ఆ పుస్తకాలు తీయటం మొదలు పెట్టాము. క్రమంగా ఏమైంది, ఇంకా కొత్త పుస్తకాలు కొంటూ ఉండటము, కొత్తవి చదవటము. నేను రోజు చదువుతానమ్మా, ప్రతిరోజు అన్నం తిన్నంత సహజంగా 2 పూట్ల అన్నం తింటాను. మధ్యాహ్నం కాసేపు, రాత్రి ఎక్కువసేపు ఖచ్చితంగా ఏదో ఒక పుస్తకం చదువుతాను. చదివిన దాంట్లో నుంచి జనరల్ కంటెంట్ ఐడియాలు పెరుగుతూ ఉంటాయి వాటితో. ఇందులో పుస్తకాలు అంటే ఒట్టి కథలే కాదు, జనరల్ ఆర్టికల్స్, డాక్టర్లు రాసినవి, సైకాలజిస్టులు రాసినవి, కాలమిస్టులు రాసినవి, అలాంటివి కూడా చదువుతాను. ఇవన్నీ చదవటం వల్ల కంటెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పైగా ఏంటంటే ఒకసారి ఈ విషయం చెప్పాను అనేది మర్చిపోకుండా ఉండటం అనేది కేవలం భగవంతుడి కృప తప్ప రెండోది కాదు. అలా కుదిరింది. దానికి ఎప్పుడైనా ఏ బంగార పళ్ళానికైనా కింద ఉంటే దాని అందం తెలీదు, ఒక గోడ చేర్పుంటే దాని బ్యూటీ తెలుస్తుంది. ఆ గోడ సుమన్ టీవీ అయ్యింది. మీకు ఇంకొక విషయం చెప్పనా, రమ్మగారి సీక్రెట్ ఒకటి రివీల్ చేస్తాను. రమ్మగారికి నచ్చింది అనుకోండి ఒక స్టోరీ గానీ నోవెల్ గానీ, మళ్ళీ చదువుకుంటారు. చదివిందే మళ్ళీ చదువుతారంటే నేను ఎప్పుడు అదొక క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు చదువుతారు రమ్మగారు మీరు రెండోసారి? చదవాలనిపిస్తుంది. పూర్తిగా నాది ఇందులో 50%, మిగిలిన 50 భగవంతుడు ఇచ్చింది. సుమన్ టీవీ 100% ఇచ్చింది. అందరికి ఇదే పాఠం. నువ్వు పాఠాలు చెప్పద్దన్నావా నన్ను, కానీ ఒక వాక్యం చెప్తా. పని ఇవ్వండమ్మా, మీరు ఎంత పని చేస్తే ఈ తప్ప ఇంకోటి చూస్తారు. ఎవరైనా మన వైపు చూడాలంటే పని చేయాలని, దాంట్లో ఆ చేసేది అరగంట చేసినా ఫోకస్డ్ గా చేయండి. ఆ ఒక్కటి పెట్టుకుంటే ఏ లైఫ్ లో ఏ పక్కన ఎదిగినా మీరు ఇది వదిలేసి ఇంకో నిచ్చెన ఎక్కినా ఆ నిచ్చెన కూడా గబగబా ఎక్కేయగలుగుతారు. ఫోకస్డ్ గా ఉండండి అంతే. ఏం చేస్తున్నాను నన్ను నువ్వు? నేను సుమన్ టీవీ స్టోరీస్ ఎస్సీఓ మేడం. స్టోరీస్ ఎస్సీఓనా? అంటే ఎలాంటి కథలు వేస్తున్నారా? అన్ని కథలు వేసేస్తున్నారా? అన్ని మీ కథలే మేడం. ఓహో ఈయనేనా? దుమ్ము దులిపేశాడుగా.
ఏం బాబు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎంతకాలం అయింది మీరు చేరి? 2 years అయింది మేడం. 2 ఏళ్ల నుంచి కథలేనా? లేదు మేడం, అంటే ఇది నేను తీసుకుని ఒక 7 months అయింది మేడం. ఈ ఛానల్ ఎలా ఉంది? బాగా బోర్ కొడుతున్నామా? లేదు మేడం, ప్రతిసారి ఒక కొత్తగా అనిపిస్తుంది మేడం. ప్రతి స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్. నిజం చెప్పేసేయండి. కాదు, ఇది నాకు సన్మాన సభలు చేయకూడదు. నిజంగా Serious గా చెప్పండి. ఈ కథ బాగలేదు అలాంటి ఎప్పుడు కాదు, చెప్పండి. ఎప్పుడు రమ్మగారే కనిపిస్తారు. ఎప్పుడు ఈ జయ మేడం కొత్త యాంకర్ అయితే బాగుంటది అట్లా. మేడం 7 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, మీ ఇద్దరు చేస్తున్నారు, జనాలకే బోర్ కొట్టట్లేదు. మేము వేసినవే చేస్తున్నాం, మీ ఇద్దరికి బోర్ కొట్టదా మేడం? ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి చేసి ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ లో కనబడితే 100% 99% అందులో మీరు ఉంటారు మేడం. బర్త్డేకి వెళ్ళినా, శారీస్ షాపింగ్కి వెళ్ళినా, లేదంటే ఇంకెక్కడికి వెళ్ళినా, గెస్ట్ పూజలకు పిలిచినా, ఎక్కడైనా అంటే ఇద్దరు కనిపిస్తారు. అంటే నేను మా ఆయనతో గడిపేదానికన్నా ఇప్పుడంటే నన్ను కూడా అలాగే అనుకోవాలిగా. రమ్మగారు డాక్టర్ గారు రమ్మగారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎప్పుడు నేనే ఉంటాను కదా, మీకేమనిపిస్తుంది చెప్పండి, నిజం చెప్పండి రమ్మగారు. ఇందులో ఒక పాయింట్ చెప్పాలి. నేను కెమెరామ్యాన్ మారినా కూడా సహించలేను, నాకు అదొక ప్రాబ్లం ఉంది. ఎస్ వీళ్ళందరికీ తెలుసు చాలా మంది. అవునండి. ఒక 3-4 సార్లు మొదట ఎవరితో మొదలు పెట్టామో ఆ అబ్బాయి కాకుండా ఇంకో కొత్త కుర్రాడు కనపెడితే వాడు అవునంటున్నాడు, ఎంతసేపు అబ్బాయి మీద దృష్టి ఉంటుంది. నా గుణం అదనమాట. అవతల వాళ్ళు వినాలి. వాడు తలూపాడు లేదా వాడికి అవతల అబ్బాయికి నేను చెప్పేది నచ్చింది, ఆ కుర్రాడికి చిన్నపిల్లలే ఉన్నారు, వాడు వీడు అనేస్తాను నేను. వీళ్ళందరూ ఎందుకంటే బాగా ఎర్లీగా చిన్న పిల్లలు అప్పటి నుంచే ఉన్నారు కదా. కొంతమంది అయితే మా అబ్బాయి వయసు వాళ్లే ఉన్నారు. వింటలేదు అని డౌట్ వస్తే నాకు చెప్పబుద్ధి కాదు. అలా ఒకసారి కార్తీక్ పురాణం షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. కార్తీక్ పురాణం స్టార్ట్ చేసాం. ఒక్కొక్క ఎపిసోడ్ 6 ఎపిసోడ్లు ఒక సెట్ లో చేస్తున్నాం. ఫస్ట్ సెట్ చేసినప్పుడు ఒకడే కెమెరామెన్, వాడు చాలా శ్రద్ధగా ఇలా విని మేడం అదే మేడం ఇదే మేడం ఏదో అడుగుతాడు కూడా. సరే బాగానే ఉంది. రెండోసారి పెట్టినప్పుడు ఈ నా పర్టికులర్ వాడు రాకుండా ఎవరికో అప్పచెప్పాడు. ఆయన పెద్ద మనిషి. మొదటి వీడియోకి ఆయన ఉన్నాడు, 20 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ రెండో రోజు మొదలు పెట్టాలి కదా, అంటే 6, 7, 8, 9, 12 దాకా చేయాలి. రెండో వీడియోకి ఇంకోటి వచ్చాడు, వాడు అట్లాగే చూస్తున్నాడు నాకేసి. ఇదేం వెళ్ళదు, ఈ పురాణం కదలదు. మధ్యలో వాడికేసి చూస్తున్నాడు, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలిగా. 3 లేదు 4, 4వసారికి నాకు నీరసం వచ్చి నేనేం చెప్తున్నానో నాకే అర్థం కాక ఏమిటో చదువుతున్నానో లేదో తెలియట్లేదు. ఎలాగో పళ్ళ బిగువున మరి స్కెడ్యూల్ వేసినప్పుడు అది పని పూర్తి చేయాలి. నేను మధ్యలో వెళ్ళింది అసలు నా జీవితంలో లేదు ఒక్కసారి కూడా. బలవంతంగా చేసే చచ్చినట్టు బయటకు వచ్చి వాళ్ళని ఎవరినో మర్నాడు మళ్ళీ మహేష్ కనపడినప్పుడు మొదట ఎవరిని పెడతావో వాడే ఉండాలి ఒకటి, లేదా 6 వీడియోలు ఒకడే చెయ్యాలి రెండోది. నాకు వినేవాడు కావాలి. బేసిక్ పురాణం అంటే ఒకటి నేను ఎంజాయ్ చేస్తాను. నేను చెప్పే ఏ కథ ఏ విషయము నాలిక మీద నుంచి ఏనాడు చెప్పలేదమ్మా. ప్రతిదీ ఒకటి ఇక్కడ, రెండోది ఇక్కడ, మూడోదే నోరు. ఈ 3 సింక్రనైజ్ గా నేను వెళ్తుంటే అవతల వాడు బ్రెయిన్ అయినా చెవులు మనకి ఇయ్యాలిగా. కథ చెప్పే వాళ్ళకి ఎప్పుడు అవతల వాళ్ళు వినాలి. ఇక్కడ చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే సుమన్ టీవీలో మొత్తం ఉన్న కెమెరా పిల్లలందరూ నేను కనని సంతానం. నాకు వాళ్ళు పెద్దగా వింటారు, బాగా శ్రద్ధగా వింటారు. ఒకవేళ నేను మర్చిపోయి మేడం అసలు రెండో వాక్యానికి జయ అయినా మర్చిపోతుంది, అది మర్చిపోడు సాయి మేడం కథ చెప్పేశారు మేడం మీరు. అలా చాలా రేర్ గా 1, 2 అలాంటి కథ, అదే కథ కాదు, సేమ్ అదే ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ లో మీరు కథ చెప్పారు, ఇది వద్దు 5-6 నెలలు అయింది అని చెప్పగలిగే కెమెరామెన్ ఉన్నారు ఇక్కడ. నేను చెప్పడానికి నా సక్సెస్ కి ఇది ఒక కారణం అమ్మ. ఎక్కడ బోర్ అనిపించదా రమ్మగారు? బోర్ ఏంటి, మన బతికే అది బోర్ ఎలాగా. నాకు తెలిసి మీ 5,000 పైన వీడియోల్లో ఒక 3,000 స్టోరీస్ ఉంటాయి మేడం. అంటే మీరు 3,000 స్టోరీస్ మీరు చెప్పారు, జయ మేడం విన్నారు, మరి మీకెంత ఓపిక ఉండాలి? ఇప్పుడు నా ఓపిక చెప్పడంలో వినే ఓపిక ఉండాలిగా. జయకి ఫోన్లు వస్తూనే ఉంటాయి, ఉండండి అంటుంది మధ్యలో. ప్లీజ్ ఆగండి, ఎడిటర్ ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఇక్కడ సీరియస్ స్టోరీ మధ్యలో 3, 6, 4, 5 ఫోన్లు వచ్చేస్తుంటాయి. అప్పుడు కథ ఆపేసి ఫోన్ లోకి వెళ్తాం అన్నమాట. జరుగుతుంది అట్లా కూడా. బేసిక్ మా ఎడిటర్ ఉంటాడు, మీ వీడియో స్టార్ట్ రారస్ వస్తుంది కదా, స్టార్టింగ్ చూసి వాడే నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుకుంటాడు అర్థం, ఏం బాబు ఏమవుతుంది అంటే ఆ వీడియో స్టార్టింగ్ ముందు మీ ఇద్దరు డిస్కషన్ వస్తుంది కదా, అది కాదు ఇది అని చెప్పి అది చూసి మా ఎడిటర్లు నవ్వుకుంటారు. ఎంత ఎంజాయ్ చేస్తానంటే ప్రతిరోజు. యాక్చువల్గా జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే ఒక్కరోజు మేకప్ వేసుకోకపోతే నేను ఏదో కోల్పోయా. అది రమగారి షూట్ ఉండనివ్వండి, వేరే కంటెంట్ ఏదైనా కానీ ప్రతిరోజు నేను మేకప్ వేసుకొని కెమెరా ముందు కనిపించాలి, అది నా ఇంటెన్షన్. లేకపోతే నేను ఏదో వర్క్ చేయట్లేదన్న ఒక ఫీల్ వచ్చేస్తుంది నాకు. తర్వాత ఇక రమ్మగారి కాంబినేషన్ అయితే మేమేదో ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో ఆఫ్ స్క్రీన్ ఎలా మాట్లాడుకుంటామో ఆన్ స్క్రీన్ కూడా అలాగే మాట్లాడుకుంటాం. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళినప్పుడు మీరే ఇచ్చేస్తారు టాపిక్స్ మాకు, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి, స్టోరీస్ కాకుండా. ఖచ్చితంగా
మీరిచ్చే సబ్జెక్ట్స్ గురించి 1కి 2 సార్లు ఇద్దరు మాట్లాడుకుంటాం. ఇంతవరకే మాట్లాడాలి, ఎందుకంటే మనం ఆన్ స్క్రీన్కి వెళ్ళేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఇంతవరకు మాట్లాడదాం, ఈ విషయాన్ని మాట్లాడదాం, ఈ విషయం మాట్లాడద్దు. ఒక్కసారి ఏదన్నా ఆవేశంగా రమగారు ముందుకెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చి ఇది మనం మాట్లాడకూడదు అంటే అంత చనువు ఆవిడ దగ్గర నాకుంది. ఆ చనువు ఉండబట్టే ఇంత సక్సెస్ఫుల్ గా జర్నీ సాగిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా నేను కనిపిస్తే రమగారిని అడుగుతారు, రమగారు కనిపిస్తే నన్ను అడుగుతారు. అంటే నిజంగా చెప్పాలి అంటే అది దేవుడి దయ అనుకుంటాను. అండ్ సుమన్ టీవీ మీ అందరి సపోర్ట్. 5 years బ్యాక్ మోహన్ ఒక ఇండివిజువల్ పర్సన్, నేను ఇద్దరు ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 70% మన దగ్గర ఒక 40 members ఉంటారు, మన దగ్గర ఒక 40 members ఉంటారు. 70% మీ కంటెంట్తోనే. నేను ఒక 40 మందికి మన దగ్గర చేస్తానంటే అందులో ఒక 20-25 మంది టోటల్ గా మీ మీద డిపెండ్ అయి ఉంటారు. మిగతా 15 వాళ్ళు అట్లా ఇప్పుడు ఎడిటర్లే కానివచ్చు, ఎస్ఓలే కానివచ్చు. ఇప్పుడు నా దగ్గర వచ్చి ఉమెన్ రిలేటెడ్ ఛానల్స్ ఒక 15 ఉంటాయి. అందులో 70 to 80% మీ కంటెంట్, 80% ఇంకా కొన్ని ఉమెన్ మాము ఇవంటే 100% ఇంకా వేరే కంటెంట్ ఉండదు. సో మీతో పాటు మీరు ఇంకొక 20 మందికి ఉపాధి కల్పించామన్నా చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇందులో మేము చేసేది ఏముందమ్మా, సీరియస్లీ ఇప్పుడు మీరందరిది పని, మాది కూడా పనే కదా. ఇప్పుడు మేము ఎవరు ఆకాశం నుంచి దిగిరారు, అందరం అమ్మ కడుపులో నుంచే వస్తాం. ప్రతివాడు పని చేస్తేనే. ఇప్పుడు నేనేదో దిగి మీకోసం చేయటం లేదు, నేను చేసేది నా కోసం కూడా. ఇప్పుడు ఇది మనం ఏంటంటే పరస్పరం కలిసి పని చేసుకోవటం వల్లే ఇది ముందుకెళ్తోంది. ఇప్పుడు నా మీద వీళ్ళంతా డిపెండ్ అయి ఉన్నారని కానీ నేను ఎక్కిపోతాను కదా, ఎక్కితే కంటెంట్లు రావు, ఎక్కకూడదు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. ఇప్పుడు నేను Day 1 మొదటి రోజు వచ్చినప్పుడు పని నాతో మాట్లాడాడు. ఇప్పుడు మన మధ్యలో లేడనుకోండి, వేరే దాంట్లోకి వెళ్ళాడు, జయ మాట్లాడాడు. ఆ రోజు నేను ఏం మాట్లాడానో ఏం చేశానో ఇవాళకి కూడా నేను అలాగే ఉన్నాను కాబట్టి ఇది నడుస్తోంది కదా. వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారో ఈ రోజు కూడా వీళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది నడుస్తుంది. ఎప్పుడైనా నేను ఎక్కిపోయినా వాళ్ళు ఎక్కిపోయినా ఈ కథలు ఇట్లా నడిచి వెళ్ళవు. పరస్పరం సహకారంతో వెళ్తేనే కుదురుతుంది. ఇప్పుడు నేను ఎక్కువ, ఎడిటర్ ఎక్కువ, లేదా గెస్ట్ ఎక్కువ, SEO ఎక్కువ, ఈ ప్రమోటర్ ఎవడో ఉంటాడు, ఫేస్బుక్లో వేసే వాళ్ళు ఉంటారు, మేమే ఎక్కువ అనుకుంటే ఈ కథలు నడవు. ఇట్లా మనం అందరం కలిసి పనిచేయాల్సిందే. మీరు అందులో వెయ్యాలంటే నేను కంటెంట్ ఇవ్వాలి, నేను కంటెంట్ ఇచ్చాక మీరు వేస్తేనే ఇది నడుస్తుంది కదా. కాబట్టి వీళ్ళ వల్ల మనం ఉన్నామని అనుకోవద్దు, మనం మన అందరి కోసం అందరి వల్ల ఉన్నామని అనుకుంటే కనుక సక్సెస్ఫుల్గా సంస్థలు ముందుకెళ్తాయి. దీంట్లో సంస్థకి బెనిఫిట్ ఉంది, మన అందరికీ కూడా బెనిఫిట్ ఇండివిజువల్ గా కూడా. మరి దీంతో పాటు ఏంటంటే మనం వ్యక్తిత్వాలు కూడా మనవి పెరుగుతాయి, మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. మనం పర్సనల్ గా డెవలప్ అయిపోదాము అని భావించామంటే మనం ఒక్కళ్ళమే మిగులుతాం. ఇలా సంస్థలతోటి ఉండం. ఒకళ్ళే ఉంటే ఏముంది, ఒకళ్ళే ఉంటే ఎప్పుడు ముందుకెళ్ళలేము. కలిసి నడిస్తేనే ముందుకెళ్ళగలుగుతాం. మీరు ఏ విషయంలో అయినా ఇంతే, కుటుంబాల్లో అంతే, ఉద్యోగాల్లో అంతే, వ్యవస్థల్లో అంతే. గ్రూప్గా వెళ్తే బాగా వెళ్తాం. ఇందులో పెద్ద పని చిన్న పని ఉంటుంది. ఎంత పెద్ద మెషిన్కైనా చిన్నది నట్టు బిగిస్తేనే నడుస్తుంది. ఇప్పుడు నట్టు ముఖ్యమా మెషిన్ ముఖ్యమా? రెండు కదా. ఇప్పుడు నేను మీరు అంతే, మన ఇద్దరితో పాటు సుమన్ టీవీ కూడా. ఒక సంస్థ మనం ఎక్కడ పని చేస్తే అక్కడ, దేంట్లో పని చేస్తే దాంట్లో పెద్దవాడు చిన్నవాడు కూడా వాడి పని వాడి చేసుకోవాలి, వీడి పని వీడు చేసుకోవాలి. చేసుకుంటూ బాగా వెళ్తే బ్రహ్మాండంగా వెళ్తాం. జయ మేడం మీద మీకు కోపం వచ్చి అలిగి నేను షూట్కి రాను అని చెప్పిన రోజు ఉందా? నేను ఉండొచ్చా, వెళ్ళిపోవాలా? చెప్పండి అమ్మగారు. సూపర్, మంచి క్వశ్చన్. అలాంటివి జరగలేదయ్యా. సహజంగానే నేను అలా అలిగేదాన్ని కాదు. ఏదైనా అందలుచుకుంటే నిర్మహమాటంగా అనేస్తాను. ఇప్పుడు నా వాయిస్ వింటారు మీరు, తర్వాత నేను నవ్వకుండా మిమ్మల్ని చూసి మొహం మార్చుకున్నది ఎప్పుడైనా ఉందా? సందర్భం వచ్చింది, అది చెప్పండి రమ్మగారు. సందర్భం వచ్చిందో రాలేదో. సీరియస్ సెంటెన్స్ వింటారు మీరు, వాయిస్ మెసేజ్ సీరియస్ సెంటెన్స్ వింటారు. వెంటనే మీ ఇద్దరిలో ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేనేం మాట్లాడతాను మీతోటి? మామూలుగానే మాట్లాడతా కదా. నాకు కోపం నిలబెట్టుకునే గుణం లేదు, అసలు బేసిక్ గానే లేదు. ఏదైనా తేడా నాకు నచ్చకపోయినా నేను చేయనన్నా ఒక వాక్యంతో అది ముగిసిపోతుంది. ఊరికే మనం డిస్కషన్ తోటే తప్ప దాన్ని కంటిన్యూ చేసే అవసరము రాలేదు. నా లక్షణం కూడా అట్లాంటిది కాదు. అంటే జయ కూడా అన్నిటికీ మాటకు ముందు పళ్ళు బయట పెడుతుంది. అమ్మాయి నవ్వుతుంది, ఎక్కువగా నవ్వుతుంది, పెద్ద గైకైమంటుంది వాడు ఎవరితోటో. వీళ్ళెవరో వచ్చి చీరబాంధ్ మేడం వాళ్ళు పెట్టుకున్నారు మేడం, తనకు తెలుసు. ఒకటే సెంటెన్స్ వెంటనే అపచ్చి అయిపోతుంది అంటుంది. తర్వాత మళ్ళీ మామూలుగా టీ తాగుదామా కాఫీ తాగుదామని మామూలుగా అయిపోతుంది. తను నిలబడలేదు, నేను కూడా అంతే. అసలు నేను ఒక సెంటెన్స్ తర్వాత రెండో సెంటెన్స్కే నేను మామూలుగా అయిపోతాను. అప్పుడప్పుడు ఈ థమ్స్
తర్వాత ఈ మిస్టేక్స్ తిరిగి మా మీదకి వచ్చారు. ఇవి వచ్చినప్పుడు మాత్రం ఈ తలకాయ నొప్పి పడలేం, నేను ఇక రాలే, వాళ్ళు ఏడుపు వాళ్ళు నేర్చుకొని అని చెప్తా. అంటే అది చేసింది మాత్రం జరగలేదు. అది జయ మేడం వల్ల కాదు, మీకు అర్థమైంది ఎప్పుడు క్లారిటీ వచ్చిందా? అంటే మానేసింది ఎప్పుడు జరగల, రానని అనడం మాత్రం బెదిరింపు చేస్తాను. అప్పుడప్పుడు మాకు మోటివేషన్ గా పోడండి మేడం. ఎప్పుడు మెసేజ్, నేను 5 సంవత్సరాలు ఏ మెసేజ్ వచ్చింది అందులో వాళ్ళు తమ్ము వాళ్ళని తిట్టారు కానీ తమ్ము బాగుంది, ఇది కావాలా? ఈసారి చేస్తాను. తంబులు బాగా పెట్టండి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ టైం మొట్టమొదట దేవాలయం వీడియోలు చేయటం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి నాకు కూడా అనుభవం లేదు, ఏదో కథలే చెప్పుకుంటూ పోయేదాన్ని. ఆ కథ చెప్పిన రోజున చెంగాళమ్మ కథ. ఎస్. ఇంటికి వెళ్ళాక జయ ఫోన్ చేసింది, ఇవి అంత బాగా పోదండి, మీరు మీ అక్కయ్య గురించి చెప్తున్నట్టుంది, గుర్తుందా నీకు? అవును రమ్మగారు. చెంగాళమ్మ అంటే అమ్మవారు కదా, అదేదో జరిగిందట అలా చెప్పాలి, మీరు అట్లా చెప్పలేదు, మీ పెద్దకయ్య గురించి చెప్పినట్టు చెప్పారు. కష్టమే రమ్మగారు, మనం చేయలేమని. చేయలేము దేవాలయాలు అని అనుకున్నాం. అదేవిడ ఆ చెంగాళం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. విపరీతంగా కనెక్ట్ అయింది. బాగా కనెక్ట్ అయింది. ఎంత బాగా కనెక్ట్ అయిందంటే అప్పటికి నేను ఏంటంటే నేను కృతకంగా ఏం చేయను, ఈ మామూలుగా మీతో ఎలా మాట్లాడతాను ఇక్కడ కూడా అంతే, బయట కూడా నేను ఇలాగే మాట్లాడతాను. ఆ కథ కూడా నేను అలాగే చెప్పాను. నాకు ఆ ప్రవచనపు ధోరణి రాలేదు, మనకి రాదు, నేర్చుకోవాలంటే నేర్చుకోవడం అసలు రాని విద్య, మన సంగతే అది, ఇది చేయలేమనుకున్నా. కానీ ఆ చెంగాళమ్మ ఎలా తీసుకెళ్ళిందంటే దానికి ఒక తంబు పెట్టాడు మనవాడు, ఈ దేవాలయానికి వెళ్లే ధైర్యం మీకుందా? ఇదేంటా నాయన ఇలా పెట్టావు అని అడిగితే, మీకు తెలియదు మేడం, నేను అప్పటి దాకా కూడా సీనియర్ని గాను, సంవత్సరమే అయింది నేను మొదలుపెట్టి. ఇలా పెట్టామంటే మీకు తెలీదు అలాగే పెట్టాలని. ఈవిడ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏంటో విచిత్రంగా పెడతారండి, అబ్బే పనికి బాగా తెలుసండి, మీరు ఆ పని పెట్టుకోకండి, మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి. సుమన్ గారే ఇలాంటి మాట చెప్పారు, వాళ్ళని చేయనివ్వండి, కనెక్ట్ చేస్తారు పిల్లలు అని. సరే ఏదో చేస్తారనుకున్నాం. స్టిల్ టుడే డేటు ఆ తంబు మార్చలేదు. ఇప్పటికి కూడా ఆ దేవాలయానికి వెళ్లే ధైర్యం ఉందా మీకు? కానీ ఆ తర్వాత ఎన్ని దేవాలయాలు చేసామో అన్ని దేవాలయాలు హిట్ అయినాయి బాగా. పైగా ఇప్పుడు నేను ఆ ఊరు వెళ్ళాను అనుకో, మొన్న దివిలి వెళ్తే, మేడం మీరు ఆ వీడియో చేశారు కదా తొలి తిరుపతి, వేయండి దాన్ని మళ్ళీ ఇంకొకసారి, మీ వీడియో చూసి ఎంతమంది వచ్చారో మళ్ళీ ఇంకొకసారి చెప్పండి అని చెప్పారు. సో జనం బాగా వెళ్తున్నట్టే కదా, కొన్ని కనెక్ట్ అవుతాయి. దాన్ని అందరి వల్ల ఇవాళ మేము ముందుకెళ్ళాం. మోహన్ మీకు ఎట్లా ఉంది? మమ్మల్ని అందరినీ అడిగారు, మీరు చెప్పండి 2026 ఎవరు రమ్మగారా? మీరిద్దరు చెప్పండి, ఇద్దరు చెప్పండి. ఇంకా కొంచెం మంచి కంటెంట్ ప్రజలకు ఉపయోగపడేది, అనవసరమైన చెత్త విషయాలు ట్రెండింగ్ లో ఉన్నాయని అవి మనం కూడా మాట్లాడాలని నేను అనుకోనయ్యా. ట్రెండింగ్ లో ఉంటే ఉంది, ఇప్పుడు ఆ ట్రెండింగ్ మ్యాటర్ మాట్లాడడం వల్ల దానికి అదనంగా వచ్చేది ఏం లేదు, ఇంకా కొంచెం అనవసరమైన కంటెంట్ ముందుకెళ్తుంది. ఉపయోగపడేది జీవితంలో ముందుకెళ్ళటానికి ఈ వాక్యం మనకు ఉపయోగపడింది, ఈ వీడియో మనకు ఉపయోగపడింది, ఇది మనకి ప్లస్ అయిందని కొంతమంది అయినా అనుకుంటే బాగుంటుంది. నా వరకు నేను అందరు వంటలు బాగానే ఎవరు కనపడ్డప్పుడు చెప్తారు కదా, మీకు ఉపయోగపడుతుందమ్మా అని అడుగుతా. నా రెగ్యులర్ క్వశ్చన్ ఇదే, ఏదైనా ఉపయోగపడ్డానా నేను మీకంటే, పడ్డారు అని చెప్తే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. కానీ ఇంకా మరింతగా ప్రజలకి చేరువవ్వాలి, వాళ్ళకి ఉపయోగపడాలి. మనతో పాటు మన వెనకాల ఉన్న టీంకి కూడా ఇంకొంచెం పిల్లలు ముందుకెళ్తుంటే బాగుంటుంది కదా. ఇది ప్రొఫెషనల్ గా రమ్మ గారు, పర్సనల్ గా ఏమన్నా అనుకుంటున్నారా? చార్ధామ్ యాత్ర చేయాలని అనుకుంటున్నా. కుదిరితే ఛానలే సహకరిస్తే 4 ధామాలకి కెమెరా పట్టుకెళ్ళి అక్కడ 2 మాటలు మాట్లాడి అక్కడ ఉన్నవి నా కళ్ళతో నేనేం చూశాను అది ప్రజలకు కూడా చూపించాలని ఒక ఐడియా ఉంది. చూద్దాం అది ఎట్లా కుదురుతుంది. ఇందాక రమ్మగారు చెప్పారు కదా, మన పని మనం చేసుకుపోవటమే, నా మీద ఆధారపడి ఉన్నారంటే నేను ఎక్కిపోతాము జనరల్ గాని. రమ్మగారి వర్షన్ కదా. నా వర్షన్ వరకు నేను ఎట్లా అనుకుంటానంటే, నా మీద ఆధారపడి ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఈవెన్ నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నా కూడా ఖచ్చితంగా బిస్లరీ వాటర్ క్యారీ చేస్తా. ఇదేదో గొప్పగా చెప్తున్నానని కాదు, మళ్ళీ వాయిస్ పోతుందేమో, నేను వెళ్ళాక షూట్ చేయలేకపోతానేమో, ఫీవర్ వస్తుందేమో, ఒక 1 వీక్ డిలే అయిపోతుందేమో, కంటెంట్ వెళ్ళదేమో. అంటే నేను ఒక రమ్మగారితోనే చెయ్యను కాబట్టి ఎక్కువ కంటెంట్, మిగతా కంటెంట్లు అన్నీ కూడా చేస్తాను కాబట్టి అంత కేర్ తీసుకుంటా. ఈ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి, ఇది ఒక్కటే మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఆరోగ్యం ఇవ్వాలని మాత్రం ఎప్పుడు అనుకుంటా. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నేను కంటెంట్ చేయగలుగుతా, వర్క్ మీద ఫోకస్ చేయగలుగుతా. నా మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు అని మాత్రం నేను నిజంగా పర్సనల్గా అనుకుంటాను మోహన్. ప్రతిరోజు అదే ఫీల్తో ముందుకెళ్తా. నేను బాగుండాలి, నాతో పాటు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్గా కానీ హెల్త్గా కానీ అన్ని విషయాల్లో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ అంతా హ్యాపీగా ఉండాలి. దానికి మన వంతు కృషి మనం చేయాలి. ఇది కోరుకుంటా. అదంతా మీ అందరి కోఆపరేషనే, అంతే.
థ్యాంక్ యూ. 2026 అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. నీవు ఒక్కసారి చెప్పు, నువ్వేమనుకుంటున్నావు? 26 అంతా కంప్లీట్ గా నేను ఏ మీదే ఉంటాను, అది ఎక్కువ yes, శాతం ఏ మీద latest అప్డేట్ అవుదాం technology. అనుకుంటున్నాను. మ్మ్. కుదిరితే మన దగ్గరే కంటెంట్ కూడా ఏ మీద ఎక్కువ జనరేట్ చేసి, తెలుగులో తక్కువ ఉంది అంటే ఆ. మన ఛానల్స్ లో కూడా తక్కువ ఉంది. సో ఆ సైడ్ కొంచెం కంటెంట్ జనరేషన్ పెంచుదామని నేను అనుకుంటున్నాను. కంప్లీట్ గా మనకి మన వర్క్ చాలా లైట్ చేస్తుంది. ఇప్పుడు ఆ. మనం డిస్కస్ చేసిన thumbnails కావచ్చు, టెక్స్ట్ ఇచ్చామంటే సెకండ్స్ లో చేయిస్తుంది. ముందు ప్రీవియస్ మెథడ్స్ అవన్నీ లైక్ నేను నేర్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయంటే చాలా ఓల్డ్ మెథడ్స్. ఇప్పుడు రాగానే లేటెస్ట్ చాలా 5-6 వచ్చాయి. ఇయర్స్ కి చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి. సో ఏతో మనం కొంచెం ఎక్కువ నేర్చుకోగలిగితే ఇంకా వర్క్ చాలా ఈజీ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని నేను అనుకుంటున్నాను 2026. సూపర్ సూపర్. భూషణ్ మీరు 2026 లో ఇప్పుడు 40 మంది ఉన్నారు మేడం మన దగ్గర. ఇంకొక 20 మందిని పెంచుకోవాలని అనుకుంటున్నాను. టీమ్ ఇంకా Team. పెంచుకోవాలి. అంటే టీమ్ ని పెంచుకున్నా అంటే మ్యాన్ పవర్ పెరుగుద్ది, మన గ్రోత్ కూడా ముందుకు వస్తుంది. సో అది మేడం. సూపర్ సూపర్. ఇంకొకటి ఫైనల్ గా మేము కోరుకునేది ఏంటంటే, ఇంతమంది మీ అందరి సమక్షంలో మేము ఏం మాట్లాడినా లేదా నేను పర్సనల్ గా ఏదన్నా మాట్లాడినా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓపెన్ చేసి చూసుకునేలాగా ఉండాలి. దయచేసి ప్రెజెంటేషన్ అనేది చేయటం వరకు మా చేతుల్లో ఉంటుంది, పబ్లిక్ కి చూపించేది మీరందరే. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు మీ ఫ్యామిలీ అందరి ముందు మేము చేసే కంటెంట్ చూడగలుగుతున్నారా, మీరు ధైర్యంగా చెప్పగలుగుతున్నారా, దానికి ఆలోచించి thumbnails పెట్టుకోండి. అవి వెళ్తున్నాయా వెళ్ళట్లేదా తర్వాత ఆలోచిద్దాం. బట్ మీరు ఒక కంటెంట్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు మీరు ఆ కంటెంట్ ఓపెన్ చేసి చూసుకోగలుగుతున్నారు. హోమ్లీ థంబ్, Yes. హోమ్లీ పిక్చర్స్, అంతే. అదొక్కటే మేము కోరుకునేది. మీరు చేసే కంటెంట్ ఎలా ఉంటుంది అంటే మేడం, ఒక వర్క్ లాగా చేయరు, ఎంజాయ్ చేస్తూ చేస్తారు. మెస్సీ వస్తూ కానీ Yes. ఎడిటర్స్ కానీ ఎలా ఉంటుందంటే టైం తెలియదు వాడికి. అంటే మీరు వీడియోలు వేస్తున్నా అంటే నేను వర్క్ చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను ఫీల్ రాదు. వాడు వినుకుంటా స్టోరీ ఎంజాయ్ చేసుకుంటాను, లేదా కాన్సెప్ట్ ఎంజాయ్ చేసుకుంటున్నా అంటే వాడికి ఒక ఇన్ఫర్మేటివ్ లాగా మీ వరకు మనకు చేసే కంటెంట్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఇంకొకటి దేవన్ నుంచి కూడా మీ దగ్గర నుంచి మాకు ప్రెషర్ ఉండదు. అంటే ఒక మాట కోపంలో అన్నా అది 5 నిమిషాలు తప్పితే ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాకుండా మనందరం ఒకటి, Yes. మనందరం ఒకటి Team work అన్న దాంట్లో వెళ్ళిపోతారు. మన దగ్గర మీనా గారు ఉంటారు, ఆ స్టేజ్ ఎంప్లాయ్ కూడా మనం అంతా ఒకటే అన్న కాన్సెప్ట్ లో వచ్చేస్తారు. కాబట్టి దగ్గర జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది, అంతకంటే ఏం చేయక్కర్లేదు. మేడం అసలు అంటే మీ వ్యూవర్స్ కి 2026 కి మీరు ఇచ్చే అడ్వైస్? బీ పాజిటివ్. అదే కాదు, 100 ఏళ్ళైనా బీ పాజిటివే చెప్పాలి. నేను చూసి ఇంకా చిన్న పిల్లాడల్లే ఉన్నాడు, అబ్బాయి చెప్తున్నాడు కదా స్క్రిప్ట్ అక్కడ ఉండదు, జీవితం స్క్రిప్టెడ్ గా ఉండదు అని. స్క్రిప్టెడ్ గా ఉండదు. ఏదొచ్చినా అంటే ఇది అదేదో వస్తే పైకి ఎక్కిపోవటం, ఇదేదో వస్తే కిందకి వెళ్ళిపోవటం కాకుండా న్యూట్రల్ గా జాగ్రత్తగా ముందుకెళ్తే. పాండమిక్ వచ్చింది, ఏమైపోయింది, పోయింది, ఉన్న వాళ్ళం బాగానే ఉన్నాము. ఇంకేమైనా వచ్చినా మనం రెడీగా ఉంటాం కదా. ఎప్పుడు బీ పాజిటివే, అదే మన మోటోగా ఉండాలి, అంతే. సో అదిరామ్ గారు, మన టీం అంతా కూడా ఆల్మోస్ట్ కొంతమంది వరకైనా మనం చూపించగలిగాము. 2026 అందరికీ చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని, ఇందాక మోహన్ చెప్పినట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ అనేది మన ముందుకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరం కూడా దాని మీద ఫోకస్ చేద్దాం, అందరం నేర్చుకుందాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అంతేనా రమగారు? సో హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నమస్తే.